గాక ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికీ కూడా ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రత్యేకమైన వందనాలండి. అందరూ బాగున్నారు కదా? అందరూ కూడా బాగుండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిచర్య కొరకు ప్రార్థించండి. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న భయంకరమైన పరిస్థితుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు త్వరలోనే కృప చూపి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా సానుకూలమయ్యేలాగా అందరం ప్రార్థన చేద్దాం. మరలా వర్షాలు ప్రారంభమైనవి. ఈసారి ఎటువంటి ప్రమాదాలు లేకున్నట్లు ప్రార్థన చేద్దాం. అలాగే బలహీనంగా ఉన్నవారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అనేకమైన ప్రార్థన అవసరాల కొరకు నిత్యం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో ప్రార్థన ద్వారా కూడికను ప్రారంభించుకుందాం. ఈ యొక్క సమయంలో ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందరు బాగున్నారా? కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామములో నా వందనం తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? ఒకసారి గట్టిగా దేవుణ్ణి స్తుతించుదామా? హల్లెలూయా. మరి పరమ ప్రార్థన చేసుకుందాం. మరి కళ్ళు మూసుకున్నట్టయితే, స్తోత్రం స్తోత్రం, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరలోకమందు మా కన్న తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి నాయన నీకు వందనాలు, స్తోత్రంలో నాయన లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈరోజు మరి 2వ వారంలోకి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. అయ్యా, మమ్మల్ని మా కుటుంబాలని నేను నీ ప్రజల్ని సజీవుడిగా కాచి కాపాడినందుకు నీకు వందనాలు ప్రభా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభా. అయ్యా, ఎక్కడ 2-3 కూడి నిన్ను స్తుతించి గణపరుస్తారో అక్కడ మీరు ఉంటారని సెలవిచ్చిన తండ్రి, నిజమే ప్రభువా, ఇక్కడ మీరు ఉన్నారని నమ్ముతున్నాం ప్రభా. చిన్న మంద ప్రభువా, అయినప్పటికీ మీరు ఇక్కడ ఉన్నారని నమ్ముతున్నాం ప్రభా. అయ్యా, ఇంకా రాలేకుండా ఉన్న వారిని మీరు రావడానికి సాయం దయచేయండి ప్రభా. త్వరగా రావడానికి సాయం దయచేయండి ప్రభా. తండ్రి, ట్రాన్స్పోర్ట్ అయితే ఎవరైతే భారంతో ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నారో వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆ కుటుంబాలను దీవించండి తండ్రి. ఆ బండ్ల చుట్టూ మీ అగ్ని కంచె వేసి నేను మీ కృపనుంచండి. నేను వారికి మంచి లాభాలు వచ్చే సాయం మీరు అందించమని అడుగుతున్నాను ప్రభా. నాయన, ఇంకా అనేక ప్రజలు నిన్ను స్తుతించడానికి గణపరచడానికి నీ మందిరానికి నడిపించండి ప్రభా. నేను ప్రారంభం నుంచి మొదలుకొని నేను ఆఖరి వరకు నేను మీరే ఉండి నడిపించమని నేను తండ్రి, పాటలు పాడుతుండగా నిన్ను స్తుతిస్తుండగా గణపరుస్తుండగా నీ బిడ్డల్లో మీరే ఉండి మంచి స్వరాలని దయచేయండి ప్రభా. అయ్యా, వారి గొంతులు ముట్టి నిన్ను స్తుతించి గణపరిచే బిడ్డల్లా తయారు చేయండి నేను తండ్రి. నడిపిస్తున్న నీ కుమారుణ్ణి మీరే ఉండి మాట్లాడండి నైనా. నీ కృప ఉంచండి, నీ ప్రేమ ఉంచండి, ధైర్యాన్ని ఇవ్వండి నైనా. మంచి జ్ఞానంతో నడిపించడానికి మీ సాయం దయచేయండి ప్రభా. తండ్రి, వాక్యాన్ని ఎత్తుకొని నేను నీ వాక్యాన్ని బోధిస్తున్న కుమారులా మీరుండి మాట్లాడండి నైనా. అయ్యా, మీ మాటలతోనే అందరికీ వినిపించండి ప్రభా. మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. జ్ఞాపక శక్తిని దయచేయండి. మీరేం మాట్లాడుతున్నారో తండ్రి, అది జ్ఞాపక శక్తిని దయచేయమని మీ వాక్యాన్ని తెలియపరచమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి, ఇంకా నేను సంఘ బిడ్డలందరికీ దీవించండి నైనా. ఆనాటి నుంచి ఈనాటి వరకు నైనా సంఘాన్ని అభివృద్ధి పరిచినందుకు నీకు వందనాలు తండ్రి. ఇంకా ఏ అవసరతలు ఉన్నాయో అవన్నీ మీరు లేవనెత్తి సంఘాన్ని అభివృద్ధి పరచమని తండ్రి మీ సాయం అందించమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా అనారోగ్యంతో ఉన్న వారికి నాయన మీ సాయం దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి, వరదలు నాయన ఆంధ్రప్రదేశ్లోని, విజయవాడలోని, ఖమ్మంలోని, తెలంగాణలోని ఎందరో నీ ప్రజలు నాయన నశించిపోతున్నారు నాయన. వరదల్లో ఎంతో నాయన రోదంలో ఉన్నారు. వారిని ఆదరించండి ప్రభా. వారికి మీ సాయం దయచేయండి ప్రభా. తండ్రి, ఇంకా అనేకులు వచ్చి వారికి సాయం అందించే సాయం మీరు దయచేయండి ప్రభా. ఆ బిడ్డలు ఎంతో రోదంతో ఉన్నారు, మీ సాయం అందించమని నైనా మీ కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. తండ్రి, ఇంకా సమస్తము మీరే జరిగించమని నైనా. ఈ ఆరాధనంతా మీరే తోడయుండమని, మా ప్రార్థనలో తప్పులుంటే నైనా క్షమించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయాన్ని కిరణ్ గారికి అప్పగిస్తున్నాం. దేవుని నామానికి వందాలండి. ఆత్మీయ తల్లిదండ్రులకు వందాలు. కూడి వచ్చిన ఆత్మీయులైన మీ అందరికి కూడా వందాలండి. అందరూ ఎలా ఉన్నారండి? చాలా సంతోషం. మరి చక్కగా ప్రారంభ ప్రార్థన చేసిన బాబాయ్ గారిని బట్టి సంతోషం.
ఇంకా బాబాయ్ గారు కూడా దేవుళ్ళు ఇంకా బాగా పడపడాలని మీరు అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇప్పటికి ఎంత మార్పు వచ్చింది. ఇంకా రానున్న దినాల్లో కూడా మంచి ఇంకా దేవుడు బలంగా వాడుకోవాలి. ఎందుకంటే ఆయన కొరకు ఆయన నిలబడదాం అనుకుంటున్నారు. నిలబెట్టేవారు ఆయనే కాబట్టి ఆయన ప్రయత్నిస్తున్నప్పుడు ప్రతిసారి కూడా దేవుడు తోడేని నడిపించలాగా మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. ఓకే, మరి క్వైర్ టీం వచ్చినట్లయితే పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా నేను మనవి చేసుకుంటున్నాను ఏంటంటే, మీరెన్ని శ్రమలున్నా కూడా మీ చింత మొత్తం దేవుని మీద మోపండి. ఆయన మీ కార్యములను సఫలపరుస్తారు. ఓకేనా? ఇక్కడ ఉన్నప్పుడు చక్కగా ఆత్మతో సత్యముతో ఆరాధించండి. కూడిక అయిన తర్వాత దేవుడు తప్పకుండా మీకు జవాబు దయచేయనుగాక. ఆమేన్. దయచేసి క్వైర్ టీం వచ్చినట్లయితే త్వరగా మనము ఈ ఆరాధన
ఒకసారి కనిపించి నీ దారి చూపించవా పావురమా, నీ ప్రేమ ఎంత మధురమో, పావురమా, నీ మనసు ఎంత నిర్మలమో, చుంటితేనే తారకన్నా మంచి గోధుమ పంట కన్నా, చుంటితేనే తారకన్నా మంచి గోధుమ పంట కన్నా, ప్రేమ మధురము నీ మనసు నిర్మలము, ప్రేమ మధురము నీ మనసు నిర్మలము. హల్లెలూయా. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. అందరం కలిసి పాడదాం. తప్పకూడదు. అద్వితీయ దేవుడా, ఆద్యంతమై ఉన్నవాడా, అద్వితీయ దేవుడా, ఆద్యంతమై ఉన్నవాడా, అంగనాకు
హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధన చేసుకుందామండి. అందరికీ వచ్చిన పాటే అండి. అందరము కలిసి పాడి దేవుని నామాన్ని కనపరుచుదాం. చెప్పకూడదు ఉత్సాహ గానంతో అందరం దేవుని స్తుతించుదాం, గణపరుస్తాం, అందరం కలిసి పాడదాం. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో
వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 అందరూ చెప్దామండి, నోరు విప్పి దేవుణ్ణి కనపరచాము. అందరూ చెప్దామండి. వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా. ప్రార్థన. మహాపరిశుద్ధుడు మహర్షుద్ధుడు ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామములకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. గడిచిన దినం నుండి దినం వరకు ప్రభువా నీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ప్రభువా నాయనా ఇదిగో మరొక సమయాన్ని మాకు ఇచ్చి నాయనా ప్రభా నీ సన్నిధిలో నిలవబడి నాయనా ప్రభా నిన్ను స్తుతించుకోవడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అయ్యా నీకేమిచ్చి నీ రుణము తీర్చుకోలేను ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. ఏ పాటి దాన్ని ప్రభా, ఎందుకు పనికిరానట్టి దాన్ని ప్రభా, నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. అయ్యా యేసయ్యా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురి కూడి నా నామాన్ని స్తుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన తండ్రి. అయ్యా ఇక్కడ చిన్న మందగా కూడి మేము నిన్ను స్తుతిస్తున్నాము ప్రభా, మా మధ్యలో మీరే ఉన్నారని మేము నమ్ముచున్నాము ప్రభు, నీకు స్తోత్రాలయ్యా. నాయన ఎవరైతే రాలేదో మాకైతే తెలీదు ప్రభు, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. వాళ్ళు ఎందు నిమిత్తం అయితే రాలేదో మాకు తెలియదు ప్రభా, వాళ్ళ
ప్రతి అవసరతను తీర్చే గొప్ప దేవుడు నా తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభు, నీకే వందనాలయ్యా. కూడి వచ్చిన ప్రతి బిడ్డని కూడా దీవించండి ప్రభా, ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. నీ యందు భయభక్తులు కలిగి జీవించేవారుగా మేము ఉండడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అలాగే నాయన పాటల్లో మీరున్నారు ప్రభా, నిన్నెంతగానో మహిమపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలయ్యా. నాయన గొప్ప దేవుడువు నా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఏమని వర్ణించగలనయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయ్యా నైనా ఇదిగో నైనా ప్రభా, మాకు నైనా వాక్యం, ఎటువంటి వాక్యం అవసరమో ప్రభా, ఆ వాక్యాన్ని మాకు విని నైనా ప్రభు నీ సిలువు సాటును మరుగుపరుచుకోమని నైనా ప్రభు, నిలబడిన వ్యక్తిని నోటితో బోరగా ఉండమని అడుగుచున్నాను నా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. నైనా ప్రభ బండ బారిపోయిన మా హృదయాలను మార్చమని అడుగుచున్నాను, స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నానయ్యా. బలహీనతతో ఉన్న వారిని బలపరచండి ప్రభా. నైనా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. నీ వాక్యంలో మీరుండండి ప్రభు, వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. లోకానుసారం కాదు నా తండ్రి, నీ వాక్యానుసారంగా మేము జీవించాలి ప్రభా. నాయనా ఈ లోకం మాకు శాశ్వతము కాదు నా తండ్రి, నాయనా నీ వాక్యాన్ని వెంబడించేవారుగా మేము ఉండాలి నా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. నాయనా ప్రభా, కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని నాయనా ప్రభా. ఇదిగో నా ప్రార్థనలో ఏదన్నా తప్పులుంటే మన్నించమని త్వరగా రానున్న యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. అవకాశాన్ని క్వేర్ టీం వారు వినియోగించుకొని దేవుని పనిలో వారు వాడబడుతున్న రీతిని బట్టి దేవుని ఎంతగానో మహింపరుస్తూ, వారికి దేవుడిచ్చిన మంచి మనసును బట్టి, మంచి స్వరాన్ని బట్టి వారికి సంఘం తరపున వందనాలు. మీరు ఇంకా మంచిగా సాధన చేసి, ఒక ఎలాగైతే పరలోకమందు దేవదూతలు నిత్యము తండ్రిని కొనియాడుతున్నారో, మీరు కూడా మీకు ఇచ్చిన గాత్రాన్ని దానికి ఇంకా పదును పెట్టి ఒక మంచి సాధనంగా చేసి మీరు ఇంకా దేవుని నామాన్ని బహుగా మహిమపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అటు కృపను దేవుడు అనుగ్రహించునుగాక. మరి దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే వాక్యపట్నం చేసుకుందాం. మరి మన మధ్యనున్న సునీల్ బ్రదర్ గారు వచ్చినట్లయితే కీర్తనలు 100వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ఉన్నాయి. పూర్తిగా 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవా ఉత్సాహధ్వనిని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవా దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పూజించెను, ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి. ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఆయన సత్యము తరతరములుండును. నేను కృప గుర్చియు మీ అందరికీ తెలిసిందే, మరి నూతనంగా జన్మించారు క్రీస్తునందు. మరి నిజంగా గత వారంలో రక్షణ పొందారు, ఈ వారంలో వాక్యపట్నం చేశారు. మిమ్మల్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తున్నారు. దేవుడు మీకు ఇచ్చిన మంచి మనసును బట్టి అది మీరు ఎక్కడా కూడా మీకు చదవండి అన్నప్పుడు ఎక్కడ కూడా వెనకేం చేయకుండా ముందుకే వచ్చారు. నిజంగా ఎవరైతే నన్ను ఎరుగుతారో పరలోకమందు నా కన్న తండ్రి దగ్గర కూడా నేను వారిని ఎరుగుదును. ఎవరైతే మనుషులు
ఈయన నా దేవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి దగ్గర అంతే చెప్పరు. నిజంగా మీకు దేవుడు మంచి ఇలాగే కంగారు లేకుండా చక్కగా ప్రశాంతంగా చదివారు, ఇంకా బాగా చదువుతారు. దేవుడు అటువంటి కృపను మీకు అనుగ్రహిస్తారు. ఆమేన్. మరి ఒక్క 2 నిమిషాలు మనం కీర్తన వివరణ చేసుకుందామండి. చదవబడిన కీర్తనలో ఇక్కడ మనం చూసినట్లయితే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. మనము ప్రార్థన ప్రారంభించుకునే ముందు నేను మీ అందరితో ఏం చెప్పాను? అమ్మా, మీరందరూ ఎలా ఉండాలి? సంతోషంగా ఉండండి. మనము ఆరాధించే దేవుడు పూజనీయుడు, ఆరాధనకు యోగ్యుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన యోగ్యుడు, మనల్ని కన్నా దేవుడు తండ్రి. చూడండి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఉత్సాహంగా రావాలండి. ఏదో దేవుడా అన్నట్టు రాకూడదు. దేవుని మందిరానికి వచ్చామంటే ఎక్కడ లేని నేసం అంతా ఇక్కడ కనపరచకూడదు. ఎందుకంటే మనం ఎక్కడికన్నా బయటికి ఇప్పుడు ఇండియాకి వెళ్తున్నాం అనుకోండి, మన మొహాలు ఎలా వెలిగిపోతాయి? అంతకంటే తేజస్సుగా వెలగాలి. ఎక్కడికి వచ్చినప్పుడు? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. ఎందుకంటే నా తండ్రితో నేను సమయం గడుపుతున్నాను, నా తండ్రి నా సమస్యకు పరిష్కారం ఇస్తారు, నా తండ్రిని నేను ఆరాధిస్తున్నాను అని సంతోషంతో ఉత్సాహంతో రావాలి. యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము. మనల్ని పుట్టించిన వారు ఎవరండి? దేవుడే మనల్ని పుట్టించారు. మనల్ని పుట్టించింది ఎవరు? దేవుడే. మనం ఏం చేయాలి? ఆయన్నే స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి కదా. మరి మనం ఎవరిని మహిమపరుస్తున్నాం? ఎవరికి క్రెడిట్ ఇస్తున్నాం? మనం మాట్లాడే మాటల్లో తెలిసిపోద్ది. నువ్వు దేవుడికి ప్రాధాన్యత ఇస్తున్నావా, మనుష్యుల్నికి ప్రాధాన్యత ఇస్తున్నావా, కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నావా, లేకపోతే ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావా అనేది మన యొక్క మాటల్లో తెలిసిపోద్ది. సో ఈరోజు మనం వాక్యం తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడే, తండ్రియే. ఆయన నన్ను కన్నవారు, నన్ను కాచినవారు, నన్ను నిలబెట్టినవారు గనుక ఆయనకే నేను మహిమకరంగా నేను జీవించాలి, ఆయన్నే నేను మహిమపరచాలి అని మనం ప్రతి ఒక్కరం కూడా దేవుణ్ణే ముందు పెడదాం. ఏ ఒక్క మనుష్యుడు కూడా ఘనపరచటానికి వీలు లేదు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఎవరికి కలగాలి? దేవునికే చెల్లాలి. ఎవరి ద్వారా? సంఘము ఎవరిది? సంఘం ఎవరిదమ్మా? సంఘాన్ని ఎవరిది? ఈ సంఘం ఎవరిది? సంఘానికి ఎవరు ప్రాణం పెట్టారు? అయ్యో, మరి మీరు మర్చిపోతున్నారు. సంఘము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు తండ్రికి కలుగుతాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు లేకుండా మన ఆరాధనలు తండ్రి దగ్గరికి, అందుకనే కదా యేసయ్య నామములో అడుగుతున్నాము, నా నామములో మీరు తండ్రిని అడగండి, దేవుడు మీకు ఇస్తారని చెప్పి అన్నారు కదా. మర్చిపోకూడదు. ఈ సంఘం ఎవరిది? యేసుక్రీస్తు వారిది. మనమందరం ఏంటిది? ఆయన నేను సంఘం గురించి చెప్పాను కదా. సంఘము క్రీస్తు ప్రభువారిది. ఆయన అవయవములై ఉన్నాం మనమందరము కూడా ఒక్కొక్క అవయవము అంటే ఏంటి? ఈ శరీరానికి ఈ చెయ్యలాగా, ఈ కాలెలాగా, ఈ తలకాయలాగా, అలాగా. దయచేసి మర్చిపోవద్దు. ఏంటి మీరు నా ప్రాణమా అంటున్నారేంటి? దయచేసి ఎప్పుడు కూడా అలా మర్చిపోవద్దు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఎప్పుడూ కూడా మనం నిజంగా
ఎంతోమంది చనిపోయారంటే మనం ఇప్పుడు సజీవులకులో ఉన్నామంటే చాలండి. అంతకంటే ఇంకేమి కూడా మనం ఎక్కువ కూడా ఆశించొద్దు, కోరుకోవద్దు కూడా. నీకేం కావాలో తగిన సమయంలో తగిన కాలంలో ఆయన ఇచ్చేవారు కనుక ఆయనకి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మరి చదవబడిన మాటలను, ఈ చెప్పిన వివరణను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి సాక్ష్యాలకి సమయం ఇవ్వబడుతుందండి. దేవుడు మీ యొక్క జీవితాల్లో చేసిన క్రియలు ఏమైనా ఉన్నట్లయితే సిగ్గుపడకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చినట్లయితే వారికి సమయం ఇవ్వబడుతుంది. దేవాతి దేవునికి వందనాలు. అమ్మగారికి, అయ్యగారికి కూడా వందనాలు, నా ప్రత్యేక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మేము వచ్చి సంవత్సరం అవుతుంది, కానీ సంవత్సరం నుంచి మా జీవితంలో సరైన పని లేదు. అయినా కానీ దేవుడు మా పట్ల ఎంతో మేలు చేసి ప్రతి విషయంలో పిల్లలకు కూడా మేము రూపాయి పంపించకుండా పరిస్థితుల్లో మేము ఉన్నప్పటికీ కూడా దేవుడు మా ఇద్దరిని, మా నా భర్తను కూడా మమ్మల్ని పోషిస్తూనే ఇప్పటి వరకు మమ్మల్ని నడిపించాడు. దేవునికే మహిమ కలుగును గాక. అలాగే అన్నీ కూడా మా పట్ల ఎంతో సతీష్ అన్నీ కూడా మా విషయంలో దేవుని కృపను బట్టి కూడా అన్నీ కూడా ఎంతో మేలు చేశాడు. ఈ మహిమంతా దేవునికే మహిమ కలుగును గాక. దేవాతి దేవుడు ఎంతో గొప్పవాడు, మనుషుల ద్వారా కార్యం చేస్తాడని నేను ఈ విషయంలో ఎంతగానో నమ్ముతున్నాను. మా పరిస్థితి ఎలా ఉన్నదని మీ అందరికీ తెలుసు. సంఘమంది అమ్మగారు కూడా ప్రార్థన చేశారు, అయ్యగారు కూడా ప్రార్థన చేశారు. మీ అందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో నా కుటుంబం గురించి, నా చిన్న బిడ్డలు, నా బిడ్డల విషయంలో కూడా మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవాది దేవుడికి వందనాలు. దేవుడికి వందనాలు. అన్నయ్య గారికి వదిన గారికి వందనాలు. అలాగే సతీష్ అన్నయ్య గారికి, వదిన గారికి కూడా వందనాలు. ఇక్కడ ఉన్న అన్నదమ్ములందరికీ, సిస్టర్లకి అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, ఈరోజు చర్చికి వద్దామన్న హడావిడిలోని నేను పిల్లోడి దగ్గరే ఉన్నాను. పడుకోవట్లేదు. 3 ట్రై చేస్తున్నాను, పడుకోవట్లేదు. ఆడ పడుకుంటేనే ఏదైనా పని చేయమని చెప్పింది మేడం. చాలా పనులు చెప్పింది. అయితే పడుకోవట్లేదని చెప్పి నేను తీసుకొచ్చేసాను కిచెన్లోకి. కార్పెట్ మించి పడిపోయాడు. తలకే తగలలేదు, జస్ట్ సౌండ్ వచ్చేసింది. కబోర్డ్లు చాలా సౌండ్ వచ్చేసింది. దెబ్బ తగిలిందేమో అనుకున్నా. కాకపోతే మెత్తని కార్పెట్ ఉండడం వల్ల ఆడి బాడీకి ఎక్కడ తగలలేదు, తలకి ఎక్కడ కొంచెం తగిలింది. సార్ లెగిసి వచ్చేసాడు. వచ్చేసి ఏమైంది రాని అన్నారు. అంటే ఇలా పడిపోయాడు సారు అంటే, ఏం తగలలేదు, నేను ఐస్ గడ్డలు పెట్టేశాను, ఊరుకోబెట్టేసాము, పాలు ఇచ్చేసాము, జస్ట్ 2 నిమిషాల్లో మేడం ఫోన్ చేసింది. సార్ మేడం ఫోన్ చేసింది అన్న అంటే, పడిపోయాడని చెప్పకో, పాలు తాగుతున్నాడని చెప్పాయనేసి అన్నాడు. దేవత దేవునికి స్తోత్రం. సారు అన్ని విషయాల్లో నాకు సాయం చేస్తున్నారు. ఇంతకు ముందర మొన్న 2 రోజుల కిందట సారు పడేసాడు, మేడం ఫోన్ చేసినా చెప్పొద్దని చెప్పాడు. మేడం ఉత్తుకునే చాలా టెన్షన్ పడిపోద్దండి, చాలా టెన్షన్ పడిపోద్ది. ఫోన్ చేస్తుంది, ఈ పిల్లోడు వద్ద కెమెరాలోని చూస్తుంది, అక్కడికి నిండా కెమెరాలు ఉన్నాయి, చూసుకుంటుంది. అయినా సరే 2 నిమిషాలకి రాని ఏం చేస్తున్నాడు అని ఫోన్ చేస్తా, మెసేజ్ పెడతా ఉంటుంది. అది ఈరోజు అలా జరిగింది. నేను చెప్పలేదు మేడంకి అయితే, కానీ దేవుడి దగ్గర ఒప్పుకోవాలి కదండి నా తప్పుని. 8 నెలల్లో ఎప్పుడు నా వల్ల అయితే పిల్లోడికి దెబ్బ తగలలేదు. పిల్లలన్నాక పడిపోతారు, వాళ్ళ ద్వారాగానే పడిపోయారు. 2-3 సార్లు రక్తం కూడా వచ్చింది. నేనైతే ఈరోజు పడేసాను. అదండి సాక్ష్యం. మా మేడం మొన్న పిల్లోడు పుట్టినరోజు అయింది కదండి, ఏమి ఇస్తున్నావు పిల్లోడికి అందే. మా పిల్లలు అయితే 2 సైకిళ్ళు అడిగారు మేడం, కానీ నేను ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాను అంటే, ఒకరికి నువ్వు ఇవ్వి, ఒకరికి నేను ఇస్తానని 300 నా జీతం కాకుండా ఎక్స్ట్రా 300 ఇచ్చిందండి. మేడంకే నా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాను మేడంకే. అలాగే దేవాది దేవుడికి కూడా వందనాలు. అయితే ఈ సాక్ష్యం అయితే నేను ఆగస్టు 30 తారీఖున చెప్పాలండి. ఆ రోజు నేను లేట్గా రావడం వల్ల చెప్పలేకపోయాను. మా పిల్లోడిని దేవుడు ఎంతగానో కాచి కాపాడాడండి. పిల్లోడు పుట్టాడండి, కడుపులో ఉన్నప్పటి నుంచి ఆ పిల్లోడికి చాలా చాలా అంటే చాలా బాధ అనుభవించాను నేను. 6వ నెలలోని కూడాను చాలా బాధ అనుభవించాను. పిల్లోడు 5వ నెలలోనే పెద్ద యాక్సిడెంట్ నుంచి దేవుడు తప్పించాడండి. నేను అప్పటికే దేవుడి సన్నిధికి నడవడం మొదలుపెట్టాను. పిల్లోడు 7వ నెల నేను కడుపుతో ఉన్నప్పుడు మొదలుపెట్టానండి. అయితే పిల్లోడు 5వ నెలలో నేను ఆపరేషన్ కదా, ఎక్కడికి హాస్పిటల్కి అయితే మా అమ్మే తీసుకెళ్తుందండి, నేను తీసుకెళ్ళను. తాడేపల్లిగూడెం తీసుకెళ్తుంది. 11 అయిపోయింది. యాక్చువల్గా అయితే 9ంటికి వచ్చేయాలి హాస్పిటల్కి. పొద్దున్న 6 గంటలకు వెళ్తే 9ంటికి వచ్చేస్తాం. రాలేదు, 11 అయిపోయింది. మా అమ్మ దగ్గర ఫోన్ లేదు, ఫోన్ చేద్దామంటే
అయితే నాకు 11 గంటలకే మా ఊర్లోని ఒక షాప్ అన్నయ్య ఉంటారు, అన్నయ్య ఫోన్ చేసి అమ్మ ఎక్కడున్నావు బుజ్జి అన్నారు. ఏంటన్నయ్య నీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, ఎవరికి ఏమైంది అంటే అప్పుడు ఏం కాలేదమ్మా, నువ్వు ఒకసారి హాస్పిటల్కి రా మన సీనియర్ డాక్టర్ దగ్గరికి అనేసి అన్నారు. ఏమైంది అనుకుంటా ఏడ్చుకుంటా వచ్చి నాకు చెప్పలేదు యాక్సిడెంట్ అయింది. మా పిల్లోడు రోడ్డు దాటాలండి, బస్సు దిగి మా అమ్మ రోడ్డు దాటుదామని ఇటువైపుకి వస్తుంటే పిల్లోడు మా అమ్మ చేతిలోంచి ఎగిరి యువతల పడిపోయాడండి, వేడి యువతల. పిల్లోడికి చిన్న గాయం తగలలేదు, మా అమ్మకైతే ఒంటి నిండా దెబ్బలు తగిలినాయి. దేవుడు ఎంతగానో రక్షించాడండి మా బిడ్డని. అలాగే సంవత్సరం తర్వాత ఫస్ట్ పుట్టినరోజు చేసిన తర్వాత పిల్లోడికి జ్వరం వచ్చిందండి. అప్పటికే 3-4 రోజుల నుంచి జ్వరంగా ఉన్నాడు పిల్లోడు. మామూలుగా జ్వరం వరకు లేసేస్తున్నాం, తగ్గిపోతుంది. పుట్టినరోజు చేసిన 2వ రోజుకైతే బాగా నీరసం పడిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు ఇప్పుడు దాకా మీరు ఏం చేశారు తీసుకురాకుండా అనేసి చెప్పి బ్లడ్ టెస్టులు చేసి మేము ఏమీ చెప్పలేమమ్మా, 5 రోజులు హాస్పిటల్లో ఉండే తర్వాత చెప్తాము, బ్లడ్ టెస్టులు చేశారు. నేను ప్రార్థన చేసుకొని నేను వెళ్ళే సంఘం పాస్టర్ గారికి ఫోన్ చేసి మా అన్నయ్యలకు ఫోన్ చేసి అందరికీ ఫోన్ చేసి ప్రార్థన చేయమన్నాను. 3వ రోజు రిపోర్టుల్లో అన్నీ ఏమీ లేదమ్మా, నీ బిడ్డ క్షేమంగా ఉన్నాడు, ఏం ప్రమాదం లేదని వచ్చినాయండి. అప్పుడు దేవునికి స్తోత్రం చెల్లించుకొని నేను చర్చిలోని భోజనాలు పెట్టించానండి. అలాగేనండి మా పిల్లోడికి గత 5 సంవత్సరాల కిందట 2019లోని పెద్ద యాక్సిడెంట్ అయిందండి. రోడ్డు దాటుతూ ఉంటే ఆ పిల్లోడు పుట్టిన కాంచి యాక్సిడెంట్లేనండి. తలకి 5 కుట్లు పడ్డాయండి. మార్చి 20వ తారీఖున పెద్ద యాక్సిడెంట్ అయింది. అప్పుడు దాకా నన్ను మా పిల్లోడు అమ్మ అని కూడా పిలవలేదండి, మా అమ్మ అని పిలుస్తున్నాడు. నేను సంవత్సరన్నర పిల్లోడిని వదిలేసి వచ్చాను. అయితే ఆ యాక్సిడెంట్ తర్వాత నేను రోజు చిన్న ఫోనే కదండి, ఆ ఫోన్కి ఫోన్ చేస్తున్నాను, ఆడుకుంటున్నారు పిల్లలు అని చెప్పేది, కానీ మా అమ్మ యాక్సిడెంట్ అయిందని నాకు చెప్పలేదండి. 3 రోజుల తర్వాత నేను అమ్మతో మాట్లాడాలని పిల్లోడే ఫోన్ చేశాడండి. చూసేసరికి తల నిండా కట్లండి, నాకు ఒక్కసారి కళ్ళు తిరిగిపోయినాయండి. నేను ఏమైందమ్మా ఎందుకు చెప్పలేదు ఏంటంటే ఇలాగ యాక్సిడెంట్ అయింది, 5 కుట్లు పడ్డాయి, నీతో మాట్లాడాలని చేసాము, లేకపోతే ఇప్పుడు కూడా చెప్పకపోదేమో అనేసి అన్నారండి. దేవుడు ఆ బిడ్డను ఎంతగానో కాచి కాపాడానండి. కానీ ఆ యాక్సిడెంట్ తర్వాత దేవుడు తలలో కుట్లు పడ్డాయని బాధపడ్డం, కానీ ఆ పిల్లోళ్ళు చాలా అంటే చాలా మార్పు వచ్చిందండి. అన్నిటిలో చాలా యాక్టివ్గా ఉంటున్నాడు. ప్లస్ చదువులోనేంటి ఆటపాటల్లో ఏంటి అన్నిటిలో చాలా అంటే చాలా అండి యాక్టివ్గా ఉంటున్నాడండి. ఏది చెప్పినా నేను అది వద్దు నాన్న, నా దగ్గర డబ్బులు లేవంటే ఆగిపోతున్నాడండి, వింటున్నాడండి. దేవుడు ఎంతగానో మేలు చేశాడండి నా జీవితంలోని. దేవుడి మేలు చేసిన దేవాదేవుడికి వందనాలండి. ఈ పెద్ద సాక్ష్యం దేవుడు దీవించును గాక. మరి 2 సిస్టర్లు సాక్ష్యం చెప్పారు కదండి, నాది కూడా ఒక చిన్న సాక్ష్యం. మొదటిగా దేవుని నామానికి వందనాలు, ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు, కూడి వచ్చిన సేవకులు మీ కూడి వచ్చిన ఆత్మీయులైన మీ అందరికీ కూడా వందనాలు. మీ అందరికీ తెలిసిందే విజయవాడ ప్రాంతం గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి అని చెప్పి అన్నప్పుడు మరి దేవుని మహాకృపను బట్టి ఆయన ప్రజల పట్ల ఆయన చూపించిన కృపా కనికరం బట్టి మరి ఈరోజు ఇంటికి రావటం 3 కట్టలు తెగిపోయినాయి. ఆ కట్టలన్నింటినీ కూడా పూడ్చారు. ఇప్పుడు సిటీల్లోకి నీళ్ళు రాగటం సంపూర్ణంగా ఆగిపోయినాయి. కాకపోతే వర్షాలు పడుతున్నాయి, అయినప్పటికీ కూడా మరి ఈరోజు ఇంటికి క్షేమంగా దేవుడు నడిపించారు. మరి ఈరోజు ఇంట్లో పనులన్నీ మరి ఆ వరద వాటరు మొత్తం అంతా వచ్చేసినాయి. మరి అన్నీ శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకొని చక్కగా ముందు ప్రార్థన చేసుకున్నారు. ఈరోజు ఆరాధనకి వెళ్ళి ఆరాధన చేసుకొని మరి ఇంటికి వచ్చి చక్కగా ఆ ఇంట్లో పనులన్నీ ముగించుకోవడానికి దేవుడు కృప చూపించారు. మరి ఇంకా చాలామంది ప్రజలు ఇంకా ఇబ్బందిలో ఉన్నారు. కొంతమంది అయితే వారు చదువుకున్న పత్రాలు మొత్తం అన్ని జాబ్ సర్టిఫికేట్స్ చాలా మట్టికి కూడా నష్టం జరిగింది. నిజంగా ఇంత తక్కువ టైంలో ఇంత చక్క రెస్పాన్స్ దేవుడు సహాయం చేయబట్టే ఈ కార్యం జరిగింది. మరి అంత భయంకరమైన ప్రమాదంలో కూడా దేవుడు తన బిడ్డలైన కుటుంబాన్ని కలిగిన సంస్థను కూడా కాచి కాపాడారు. సహాయం చేసిన దేవాదేవునికి నా వందనాలు, ప్రత్యేక వందనాలు. అలాగే ప్రార్థించిన సంఘం అందరికీ కూడా వందనాలు. మరి ఒక్క చిన్న పాట పాడుకుందామండి. ఇదే నా మొదటి సాక్ష్యం. పాస్టర్ అమ్మ గారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. నేను పుట్టి పెరిగిన కానుండి కష్టపడే పని చేసుకునేవాడిని. కష్టంతోనే ఉన్నాను. 3 సంవత్సరాలు అయింది నేను వచ్చి. 2 సంవత్సరాలు స్కూల్లోనే సెక్యూరిటీగా చేసుకున్నాను. నేను ఎక్కడున్నానో దేవుడికి నాకు తప్ప ఎవరికి తెలియదు. అంతగానో దీవించాడు, ఆశీర్వదించాడు.
నాకు చిన్న పని కూడా చెప్పేవారు వాళ్ళు లేరు, నేనే చెప్పి చేయించుకొని అలాంటిది పని కూడా కోల్పోయాను. దేవుని బట్టి ఇప్పటి వరకు దేవుడే మమ్మల్ని నడిపించాడు. ఇంతవరకు సంవత్సరం నుండి కూడా పని కోల్పోయాను కానివ్వండి. నేను అన్నో కష్టపడితే పని చేసుకోగలుగుతాను కానీ మోసం చేయలేనండి. నాకు అబద్ధం చెప్పడం రాదు. కోపమైనా మంచైనా చెడైనా ఎదురుగా మాట్లాడటమే, ఉన్నది ఉన్నట్టే, లేనిది నేను చెప్పలేను. నాకు తెలియదు. మా తండ్రి అలా అంటాడే, నేను ఇంకా చెడు అలవాట్లతో తిరిగాను తప్ప మోసం చేయడం నాకు తెలియదండి. దేవుడికి తెలుసు. 2 సంవత్సరాలను కూడా నేను చేసిన యజమానులతో కూడా నాతో మాట అనిపించుకోలేదు. వాళ్ళు కూడా ఇది తీసి అక్కడ పెట్టమని 2 సంవత్సరాలు నాకు చెప్పలేదు. నేను ఎలా ఉన్నానో వాళ్ళకి తెలుసు. ఏదో సమస్య మాకు వచ్చింది, అప్పుడు కూడా మేము ఏదో తప్పు చేసినట్టుగా సంవత్సరం నుండి బయటకు వచ్చిన కానండి ఎన్నో అవమానాలు పడ్డాను. అన్నీ దేవుడు చూసుకుంటూనే వచ్చాడు. నా భార్యని కూడా కోపంలో ఎన్నో మాటలు అన్నాను. ఆమె తప్పు కాదు, నా తప్పు, ఆమె తప్పు దేవుడికే తెలుసు. ఏదో జరిగిపోయింది. అలాగే ఇంతవరకు మమ్మల్ని నడిపించిన దేవుడికే వందనాలు. కింద 2-3 ఇక్కడ మాత్రం కదిమి వచ్చిన కానండి మాకు సాయం చేశారంటే సత్యసన్ని గారు. పనికి కూడా మా ఆవిడకి మా భార్యకు లేనప్పటికి కూడా పూజమ్మ గారు తీసుకెళ్ళారు. నేను బాప్తీసం తీసుకున్నా కానండి మొదటి సాక్ష్యం నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. నా నిద్ర ప్రార్థనలో నా కుటుంబంలాగా సతీసన్ని గారికి సాయం చేసిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా దేవుడికి ప్రార్థన చేస్తాను. దేవుడికి మహిమ చెల్లును గాక. ఈ చిన్న సాక్ష్యం దీవించును గాక. ఆయన కార్యములు కంటికి, చెవికి, హృదయానికి గోచరింపవద్దు. అలాగుంటుంది నిజంగా మన ప్రయాణము ప్రారంభము తలుచుకో. ఇక మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మన గతాన్ని మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చామో ప్రతి స్థితిలో కూడా ఆయన్ని కృతజ్ఞత కలిగి, అయ్యా గొర్రెలు కాచుకునే దావీదు ఎక్కడండి, మహారాజుగా ఎలాగెళ్ళాడండి అంటే దేవుడు అక్కడ ఆయన చూసింది ఏంటంటే పని, ఇచ్చిన పనిని ఏ విధంగా చేస్తున్నాడు. నిజంగా బ్రదర్ గారు చెప్పిన సాక్ష్యంలో చూడండి, నాకు అబద్ధం ఆడటం రాదు, అబద్ధం పలకూడదు, సత్యమే. యోసేపులాగా నిజంగా మీరు చెప్పినప్పుడు నాకు యోసేపు ఇలాగే ఉంటాడేమో అనిపించింది. అంటే యోసేపు యథార్థంగా ఉన్నాడు, ఉండబట్టే అతడు కుటుంబం అంతటిలో కూడా ఫలించేటి కొమ్మలాగా ఉన్నాడు. అందరూ కూడా అతనికి ఏం చేశారు, సాగిలపడ్డారు. మీరు నిజంగా మీ యథార్థత, మీ విశ్వాసమే మిమ్మల్ని కాచి కాపాడుతుంది. ఒక చక్కటి పాట పాడుకుందాం. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా, ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నాకున్నది నీవే, నేనున్నది నీకే. ఆధారం నా ఆనందం, నాకభయం దేవా ప్రతిదినం. ఆధారం నా ఆనందం, నాకభయం దేవా ప్రతిదినం. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా. బంధువులే నన్ను బాధపరచిన, ఆత్మీయులే నన్ను ఆదరించకపోయినా, బంధువులే నన్ను బాధపరచిన, ఆత్మీయులే నన్ను ఆదరించకపోయినా, కన్నీళ్ళు కళ్ళల్లో కన్నీరు కుదురులేక చేస్తున్నా, హృదయంలో కలహాలు కుదురులేక చేస్తున్నా, కన్నుల్లో కన్నీరు కదులుతూనే ఉన్నా, హృదయంలో కలహాలు కుదురులేక చేస్తున్నా. ఆధారం
నా ఆనందం, నా కభయం, దేవా ప్రతిదినం ఆధారం. నా ఆనందం, నా కభయం, దేవా ప్రతిదినం ఆధారం నీవే యేసయ్యా. ఆనందం నీవే మెస్సయ్యా, ఆధారం నీవే యేసయ్యా. ఆనందం నీవే మెస్సయ్యా. అశాంతి నాలో నిలువునా అలుముకుంటున్నా, ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా. అశాంతి నాలో నిలువునా అలుముకుంటున్నా, ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా. భవిష్యత్తే నాలో భయము రేపుతున్నా, బరువైన హృదయంతో నీకై బ్రతుకుతున్నా. భవిష్యత్తే నాలో భయము రేపుతున్నా, బరువైన హృదయముతో నీకై బ్రతుకుతున్నా. ఆధారం నీ నా ఆనందం, నా కభయం, దేవా ప్రతిదినం ఆధారం. నా ఆనందం, నా కభయం, దేవా ప్రతిదినం ఆధారం నీవే యేసయ్యా. ఆనందం నీవే మెస్సయ్యా, ఆధారం నీవే యేసయ్యా. ఆనందం నీవే మెస్సయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నాకున్నది నీవే, నేనున్నది నీకే ఆధారం. నా ఆనందం, నా కభయం, దేవా ప్రతిదినం ఆధారం. నా ఆనందం, నా కభయం, దేవా ప్రతిదినం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనకు ఆధారం ఎవరండి? యేసయ్యే. దేవుడే మనకు ఆధారం. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. సరే, మరి మనము దయచేసి అందరూ కూడా ఫోన్ సైలెంట్లో పెట్టుకున్నట్లయితే, మరి మనము ప్రత్యేకమైన సమయంలోకి వెళ్తున్నాం కాబట్టి వాక్యం కొరకు మీలో ఆసక్తి కలిగిన వారు ఉన్నట్లయితే వచ్చినట్లయితే ప్రార్థించవలసిందిగా కోరుతున్నాము. వర్తమానం చెప్పేది ఎవరంటే మన సహకాపరి గారు సతీష్ బాబాయ్ గారే. దయచేసి ఎవరన్నా ఆసక్తి కలిగిన వారు ఉన్నట్లయితే ముందుకు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సమయం లేదు. ఎవరు లేనా మరి చల్సు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ప్రభా, ప్రారంభ ప్రార్థన మొదలుకొని తండ్రి పాటల్లో సహాయం దయచేసి కీర్తనలకు తోడుగా ఉండి నా తండ్రి, ఇదిగో ప్రాముఖ్యమైన సమయములకు మేము వచ్చి ఉన్నాము తండ్రి. ప్రభా, అయా నిలబడుతున్న నీ బిడ్డను సిలువ చాటున మరుగుపరచండి తండ్రి. ప్రభా, ఏడంతల ఆత్మశక్తిని దయచేయండి ప్రభా. నోటికి మీరు బూరగా ఉండండి దేవా. స్తోత్రాలు, వందనాలు తండ్రి. ప్రభా, అయా నీ మాటలు పట్టుకొని నా తండ్రి ప్రభా, అవి వెదజల్లుచుండగా నా తండ్రి ప్రభా, మంచి నేలను పడిన విత్తనాల వలె నా తండ్రి ప్రభా, అవి మొలకెత్తి ఫలించి అభివృద్ధి చెందుటకు సహాయము దయచేయండి తండ్రి ప్రభా. నీ మాటలు మా హృదయంలో దాచుకొని తండ్రి ప్రభా, వాటిని నెవరేసుకుని నా తండ్రి ప్రభా, అయా నీ వాక్యపు వెలుగులో జీవించే కృపను దయచేయమని తండ్రి ప్రభా. అయా నీ బిడ్డను నా తండ్రి ప్రభా మీరే నాయన ఆత్మశక్తితో నింపి మాట్లాడమని కృప చూపించమని మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అయ్యా, దేవునికి మహిమ కలుగును గాక. అందరు బాగున్నారు కదా? మార్పు వచ్చిందా నాలో?
నిజంగా ఇందాక అన్నాడు కదా కిరణ్, చాలా మార్పు వచ్చింది అని. మరి ముందులాగా నేను లేనా? వచ్చిందా? నిజం చెప్తున్నారా? యథార్థంగా భయపడి చెప్తున్నారా? దేవుడు నిజంగా గట్టిగానే వాడుకుంటున్నట్టున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి మనం తలలో వంచినట్టయితే. స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరలోకమందు మా కన్న తండ్రి, విశేషమైన నామానికి తండ్రి నీకు వందనాలు యేసయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా, మరొక్కసారి నన్ను ఇక్కడ నిలబెట్టి తండ్రి మీరు వాడుకుంటున్నందుకు, మీ మాటలు అందరికీ నేను చెప్పడానికి అవకాశానికి ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. నేను వినగలిగే చెవులు వారికి దయచేయండి నాయన. తండ్రి మీరే ఉండి మాట్లాడండి. నేనైతే ఏం తెలియదు నాయన, నత్తివాణ్ణి ఉట్టివాణ్ణి మట్టివాణ్ణి నాయన. మీరే నాలో ఉండి మాట్లాడించండి మీ పరిశుద్ధాత్మ ద్వారా. జ్ఞానం లేని వాడిని జ్ఞానం దయచేయండి, జ్ఞాపక శక్తి దయచేయండి. మీరే నన్ను మీ సిలువ సాటున మరుగుపరుచుకొని మాట్లాడమని నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు నన్ను రక్షించి ఆయన పాపంలో నుంచి కడిగి నన్ను తీసుకొని వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉన్నాను. ఇప్పటికీ దేవుడు నన్ను రక్షించి ఆయన రక్తంలో కడిగి మరి ఆయన బిడ్డగా మారినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ఇది జరిగి 13 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి నేను చాలా ఆనందంగా ఉన్నానండి నిజంగా. ఎందుకంటే అంతకుముందు నేను అన్ని జనాలతోనే జీవించిన, నేను మధ్యలో వచ్చిన కాబట్టి నన్ను మీరు నమ్మాలా, ఎందుకంటే నా సాక్ష్యం కదా, నన్ను నమ్మాలి. నేను చెప్పింది మధ్యలో వచ్చినాను కాబట్టి నేనే సాక్షిని. దేవుడు నన్ను ఇలా తయారు చేసినందుకు ఖచ్చితంగా మీరు నమ్మవలసిందే. సాక్షి నేనే కాబట్టి, ఎందుకంటే అంత మార్పు దేవునిలో నేను 13 సంవత్సరాల నుంచి నా కుటుంబం నేను ఎంతో ఆనందిస్తున్నాం. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. దేవుడు మరి ఇంత ఆనందం ఇచ్చినందుకు దేవుడికి. మరి నేను ఎక్కడి నుంచి వచ్చాను? అన్ని జనుల నుంచే వచ్చాను. నేను కూడా చాలా దేవతలని పూజించాను. వాళ్ళ లెక్కనే నేను చేశాను. అందుకే వాళ్ళు మొక్కినట్టే నేను మొక్కాను, వాళ్ళు పూజించినట్టే నేను పూజించాను. వాళ్ళు మాలలు వేసుకుంటే నేను మాలలు వేసుకున్నాను. తెలియదు కదా. అందుకే మరి బూడిది రాసుకుంటే ఏముంటుందంట? ఒక గుడ్డోనికి ఇంకో గుడ్డోడు చూపిస్తే ఏమైందంట? అంతే కదా. మరి అదంతా తెలుసుకొని ఇక్కడ ఏం లేదు. మరి వాళ్ళని నన్ను కాపాడేది ఎవరు? దేవుడని, యెహోవా, యేసయ్య పరిశుద్ధుడు, ఆయనే మనల్ని కాపాడుతాడని, నిజమైన దేవుడని ఎరిగి నిజంగా దేవుడు నన్ను కాపాడినందుకు, అక్కడి నుంచి తప్పించినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. హల్లెలూయా. మీరు కూడా కొత్తగా ఎవరైనా దేవునిలోకి వచ్చినట్టయితే అసలు దేవుణ్ణి వదలకండి. ఎందుకంటే సమస్తము మనల్ని సృష్టించింది ఆయనే, కాపాడేది ఆయనే, మనల్ని పోషించేది కూడా ఆయనే. కానీ మనం వదిలేసి మళ్ళీ ఎక్కడికన్నా వెళ్తే ఎవ్వరు మనల్ని కాపాడరు. ఎందుకంటే ఆయన తప్ప మనల్ని ఎవ్వరు కాపాడరు ఈ లోకంలో. అంతే కదా. పరిశుద్ధుడు ఒక్కడు లేడు, ఆయనే పరిశుద్ధుడు కదా. అందుకోసమే దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు. ఆయన్నే స్తుతించాలి, ఆయన్నే గణపరచాలి కదా. కొత్తగా వచ్చిన వారు ధన్యులు, ఎందుకంటే మీరు చాలా అదృష్టవంతులు. నేను 13 సంవత్సరాల నుంచి దేవునిలో ఆనందిస్తున్నాను. మీరు కూడా ఆనందించండి. మనం ఎప్పుడైతే దేవునిలో కడగబడతామో, ఆయన రక్తంలో కడగబడతామో, అప్పటి నుంచి మన జీవితం ప్రారంభమవుతుంది, స్టార్ట్ అవుతుంది. చర్చికి రావడం పోవడం అలా జరుగుతూ ఉంటాయి కదా. జరిగినప్పుడు మనం అక్కడే కూర్చుండొద్దు. ఏం చేయాలి మనం? దేవుడు ఏం చేశాడు? నన్ను వాడుకుంటున్నాడు. మీరు కూడా అందరూ దేవునిలో వాడబడాలా, దేవుడి పని చేయాలా. అక్కడే ఉంటే, ఆ కుర్చీలనే కూర్చుంటే సగమే ఆశీర్వాదం వస్తుందంట. మరి సగం కావాలా, పూర్తిగా కావాలా?
సంపూర్ణం కావాలంటే మనం ఏం చేయాలా? అందరము వాడబడాలా ఖచ్చితంగా. అందుకోసమే ఎప్పుడు కానీ మనం అందరం కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఇందాక మనం ఏం చదువుకున్నాం కీర్తనలా, సమస్త దేశంలారా ఉత్సాహదని అంటే ఎలాగ ఉండాలంటే మనం ఉత్సాహంతో రావాలా. ఎక్కడన్నా మనకు 1000 రూపాయలు ఇచ్చే దగ్గర 2000 ఇస్తా అంటే ఎలా ఉరుకుతాం పనికి? అయ్యి బాబాయ్ 3 గంటల ముందే లేచి నిద్ర రాదు. మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం అంతకంటే బలంతో ఉత్సాహంతో ఉండాలి కదా. అప్పుడే దేవుడు మనం సంతోషంతో ఆయన్ని స్తుతించి గణపరిస్తే మనకు ఆశీర్వాదాలు ఎందుకు ఇయ్యాడు? ఖచ్చితంగా ఇస్తాడు. దానికి నేనే సాక్షిని, అన్నిటికీ నేనే సాక్షిని. ఎందుకంటే మధ్యలో వచ్చినోని కాబట్టి, రక్షించబడ్డాను కాబట్టి, దేవుడు అన్ని విధాలల్లో నన్ను ఆనందంగా ఉంచాడు కాబట్టి నేనే సాక్షిని. దీనికి అనుమానమే లేదు. ఇంకా ఇవన్నీ తెలుసుకోకుండా ఒకవేళ లైట్గా తీసుకొని తప్పిపోతే ఇంకా మిమ్మల్ని ఎవ్వడు కాపాడలేడు ఈ ప్రపంచంలో ఆయన తప్ప. ఇది మాత్రం నిజమా కాదా? ఎవడన్నా కాపాడతాడా? ఈ ప్రపంచంలో ఏ మనుషుడు, ఏ ధనవంతుడు మిమ్మల్ని కాపాడు ఆయన తప్ప. ఎప్పుడు ఆయన నమ్ముకున్నవారు ఆయన పని చేస్తూ మనం ఆయనలో బలపడుతూ ఆయన్నే స్తుతించాలా, ఆనందించాలా. ఇప్పుడు కొద్దిమంది ఉంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఏంటంటే కొన్ని కోరికలు ఉంటాయి కొద్దిమందికి. అక్కకు కోరిక ఉంటుంది, నేను ఒక ఇల్లు కట్టుకోవాలా, నా పిల్లలకు పెళ్ళి చేయాలా, మంచిగా వాళ్ళని చదివించుకోవాలా, వాళ్ళని మనిషికి ఒక కోరిక ఉంటుంది, అన్నకు ఒక కోరిక ఉంటుంది, నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలా, మంచి కారు కొనుక్కోవాలా, ఇంటికి పోయినాక అందరి ముందు తిరగాలని మనిషికి ఒక కోరిక ఉంటుంది. ఒక అమ్మాయికి ఒక కోరిక ఉంటుంది, పెళ్ళి కాకపోతే మంచి అబ్బాయిని లవ్ చేయాలా, ప్రేమించాలా. అబ్బాయికి అదే ఉంటుంది, ఏముంటుంది? మంచి అమ్మాయిని ప్రేమించాలా, పెళ్లి చేసుకోవాలా. బాగానే ఉంటుంది. కానీ పెళ్లి చేసుకున్నాక 1 సంవత్సరం తర్వాత బోరు కొడుతుంది. బోరు కొట్టి విడిపోతుంది. ఉంటుంది, పోతుందో తెలియదు. అందుకోసమే మనిషికి ఒక ఆశ ఉంటుంది. అంటే ఎవరు ఏమనుకోవద్దు, ఒక ఆశ అనేది ఉంటుందని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే అది నిలబడుతుంది, నిలబడకపోవచ్చు. కానీ ఎవరికి ఆశలు ఉన్నాయి? కానీ నాకైతే ఏ ఆశ ఉంది? మీరు చెప్పండి. ఎస్, హల్లెలూయా, కరెక్ట్గా చెప్పినందుకు వందనాలు. నాకైతే ఏమొద్దు, కానీ ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన్నే స్తుతించి ఆయన్నే గణపరిచి నిజంగా ఆయన పనిలో వాడబడాలని నా ఆశ. మీరు గుర్తించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఓకేనా? హల్లెలూయా. అందుకోసమే దేవుడు ఏమన్నాడంటే, ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనం మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28, 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిశువులుగా చేయుడు, తండ్రి ఒక్కయు, కుమారుని ఒక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోకి వారికి బాప్టిసం ఇచ్చుచు మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకోవడం వలనని వారికి బోధించుడి. హల్లెలూయా. చాలు నాయన. ఏం చెప్తున్నాడు దేవుడు? మనందరిని వెళ్ళి ఏం చేయమంటున్నాడు? సమస్త జనులను శిశువులుగా చేయమని తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి వారిని బాప్టిసం ఇచ్చు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొని వారిని బోధించి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీ తోడు ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా.
మనందరం దేవుని రక్తంలో కడగబడ్డాం కదా. కడగబడ్డప్పుడు మనందరం ఏం చేయాలంట? ఏం చెప్తున్నాడు ఆయన? సమస్త జనుల దగ్గరికి వెళ్ళి, అంటే శిశువులుగా సర్వలోకానికి వెళ్ళి మనల్ని సువార్త చేయమని చెప్తున్నాడు కదా, ఇండైరెక్ట్గా. మరి అందరం మనం ఇక్కడే కూర్చుంటే మనకు ఆశీర్వాదాలు వస్తాయా? రావు. మనం సమస్త జనుల దగ్గరికి వెళ్ళి హల్లెలూయా ఆయన కాడిని మోయాల, ఎత్తుకొని ఆయన కాడిని ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకొని అప్పుడు మీ ప్రాణంలోకి విశ్రాంతి దొరుకునట. ఆయన కాడిని ఎత్తుకొని వెళ్ళాలి మనం. ఎలాగా? సిలువని మోసుకొని నా గమ్యస్థానానికి, సిలువని మోసుకొని నా గమ్యస్థానానికి, ఆగిపోను నేను సాగిపోతున్నాను, ఆగిపోను నేను సాగిపోతున్నాను. పోరాటం ఆత్మీయ పోరాటం సాగిపోతున్నాను, సిలువని మోసుకొని నా గమ్యస్థానానికి. నా యేసుతో కలిసి పోరాడుతున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసుతో కలిసి పోరాడుతున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను సాగిపోతున్నాను, ఆగిపోను నేను సాగిపోతున్నాను. పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోతున్నాను సిలువని మోసుకొని నా గమ్యస్థానానికి. ఆయన కాడిని ఎలా మోయాలంటే మనం హల్లెలూయా దేవుని స్తోత్రం. నాకు ఈ కాడి అంటే నాకు బాగా ఇష్టం, ఈ పాట అంటే నాకు బాగా ఇష్టం. ఆ పాటలో ఏముంది? ఆయన కాడిని మనం ఎత్తుకొని వస్తే విశ్రాంతి కలుగునంట మనం కదా. అలాగే మనం కింద చూసుకుందాం, అదే వచనంలో 11వ వచనం 11:28 11:28 ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేద్దును. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా ఆమేన్. ఏమన్నాడు? అప్పుడు మనం ఆయన కాడిని ఎత్తుకొని ఆయన దగ్గర నేర్చుకోవాలి. మనకు ఎవరండి గురువు? మనుషులా కాదు కదా. ఎవరు? దేవుడు మన ప్రభు అయిన యేసుకి ఇస్తే మనకు గురువు. ఆయన దగ్గర నేర్చుకోవాలి మనం. ఆయన రక్తంలో కడగబడ్డప్పుడు, ఎప్పుడైతే మనం ఆయన రక్తంలో కడగబడ్డామో, ఆయనలోకి వచ్చామో, అసలు మనం ఎవరిని పట్టించుకోకుండా, ఏ మనుషుల్ని గనపరచకుండా ఆయన దగ్గరే ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏం చెప్తున్నాడు ఆయన నేర్చుకోవాలంట. ఆయనకు మనం నేర్పిస్తాడంట. ఆయనే మన గురువు. అసలు ఆయన దగ్గర మనం నేర్చుకోవాలంటే బైబిల్లో ఏముంది? ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 సువార్తలు ఉన్నాయి కదా. 4 కూడా ఒకటే.
మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే 4 సువార్తలు కూడా ఒకటే. ఈ 4 సువార్తలు మీరు కరెక్ట్గా చదివితే యేసు ప్రభుని చదివినట్టే. అవునా కదా? యేసు ప్రభుని చదివినట్టే, ఆయన గురించి మనం మొత్తం తెలుసుకున్నట్టే. కానీ 4 సువార్తలు అంటారు, కానీ 4 రాశారు, కానీ ఒకటే సువార్త. అది కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈ 4 సువార్తలకు ఇట్లా మనం చదివినట్టయితే బైబిల్లో అసలు ప్రతి వచనంలో ఆయన ఏం చేశాడు, ఆయనే మనకు గురువు, ఆయనే మనకు టీచరు కదా. మనం ఎలా జీవించాలి, ఆయన కాడిని ఎలా మోయాలి, మన సమస్త జనుల దగ్గరికి ఎలా వెళ్ళి సువార్త చేయాలి అని చెప్తున్నాడు సృష్టి కదా. అంతే కదా. మరి మనం చదువుతున్నామా, నేర్చుకుంటున్నామా? అందరం చదువుతున్నాం, బైబిల్ సువార్త చదువుతున్నాము, నిజంగా ప్రభు గురించి అన్నీ నేర్చుకుంటున్నాము, నిజంగా దేవునికి లోబడి భయభక్తులతో జీవిస్తున్నాము అన్నవారు కొద్దిమందే ఉన్నారు. అందరు ఉండొచ్చు, నేనైతే ఓకే. హల్లెలూయా, చేయలెత్తినైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, అంతేనా? అంతేనా? హల్లెలూయా. మీరు కూడా అమ్మా, అందరూ కూడా మనకున్న సమయాన్ని బట్టి దేవుడు మనల్ని సృష్టించి మనల్ని ఆయన నిజంగా మనకిచ్చి ఈ భూమి మీద పుట్టించినందుకు మనం ఎంతకాలం ఉంటాం? అంగడే కొంతకాలమే. కాబట్టి ఓ 24 గంటల సమయంలో గంట సేపు దేవునికి సమయం ఇచ్చి ఆయన బైబిల్ చదివితే అసలు మనం ఎక్కడ నేర్చుకోవాల్సిన పని లేదు, ఎవడి మాటలు వినవలసిన పని లేదు. అవసరమా కదా? వ్యర్థమైన మాటలన్నీ వింటాం, రీళ్ళు చూస్తూ ఉంటాం, ఫోను ఆన్ చేస్తే చాలు మొత్తం పైన ఏమేమో వస్తాయి. అవన్నీ ఒకటి చూస్తే ఇంకొకటి చూడబుద్ది అయితే పైకి అనుకుంటే వెళ్ళిపోతాం, టైం అంతా వేస్ట్ చేస్తాం. కానీ బైబిల్ మాత్రం ఓపెన్ చేయం, సువార్త మాత్రం చదవం. మనం కీర్తనలు ఎందుకు చదువుకుంటాం? కీర్తనలు పాత నిబంధన వాస్తవం. కీర్తనలు ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటాం? కీర్తనలు మనం ఎలా కీర్తించాలో, దేవుణ్ణి ఎలా స్తుతించాలి, ఆయన ఆజ్ఞలు ఎలా పాటించాలో, దానికోసమే మనం కీర్తనలు చదువుకొని స్టార్ట్ అవుతాం కదా. మందిరంలో ప్రతి చోట కీర్తనలు చదువుకొనే స్టార్ట్ అవుతారు. దేని కొరకు? దేవుణ్ణి ఎలా స్తుతించాలి, ఆయన ఆజ్ఞలను ఎలా పాటించాలి, అందుకోసమే మనం కీర్తనలు చదువుకుంటాం, ధ్యానిస్తూ ఉంటాం కదా. అవునా? ఎప్పుడు కానీ మనం బైబిల్ని ధ్యానిస్తేనే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. వ్యర్థమైన అన్నీ వదులుకొని ఎప్పుడైతే మనం ఆయన్నే స్తుతిస్తామో, గణపరుస్తామో, మనసులను ఎప్పుడు కూడా గణపరచకూడదండి, మనసులకు లోబడద్దు. ఇందాక చెల్లి తమ్ముడు చెప్పారు సాక్ష్యం, కానీ వాళ్ళు చెప్పిన వాళ్ళు తప్పలేదు. దేవుడు ఎక్కడైనా ఏదో ఒక చోట మనకు దేవుడు వచ్చి సాయము చేయడు. ఎందుకంటే బుద్ధి లేని వారు చాలా మాట్లాడతారు, కానీ దేవుడు ఏం చేస్తాడు? మనం ఆయనకు మొరపెట్టుకుంటే, అనుదినం ఆయన దగ్గర ఏడిస్తే ఎవరో ఒక వ్యక్తిని ఖచ్చితంగా ఆయన ద్వారా ఏదో ఒక సాయం చేపిస్తాడు. లేదంటే ఆయన వచ్చి మన ఇంట్లో ఏదో మూట పెట్టి వెళ్ళాడు కదా. అవుతుందా? ఇది సాధ్యమేనా? కాదు కదా. అందుకోసమే మరి దేవదూతలు, కోట్లాది దేవదూతలు ఉన్నారు, మరి వాళ్ళు పరిచర్య చేయొచ్చు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. నాకెందుకు ఇచ్చాడు? రాజకుమారానికి ఎందుకు ఇచ్చాడు? శైలజమ్మకి ఎందుకు ఇచ్చాడు? కిరణ్కి ఎందుకు ఇచ్చాడు? మనందరికి ఎందుకు ఇచ్చాడు దేవుడు అవకాశం? మనల్నే చేయమన్నాడు కదా. ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకు దేవుని దగ్గర మొరపెడితే మనకు కావలసిన అవసరతలు ఏదో ఒక మనిషి ధర తీరుస్తాడు. తీర్చినప్పుడు మనం ఎలాగుండాలా? దేవునికి కృతజ్ఞతగా ఉండాలి. ఆయనను స్తుతించి, దేవా నాకు నువ్వు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ముందుగా. మరి వాళ్ళతో నాకు సాయం చేసినందుకు వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబం బాగుండాలని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అంటే ఏ మనిషి సాయం చేసినా వాళ్ళని మనం మర్చిపోకూడదు. ఎప్పుడన్నా ఒకవేళ మర్చిపోతే, దేవుణ్ణి మర్చిపోయినా, దేవుడు వాళ్ళతో సాయం చేయించిన మనిషిని మర్చిపోయినా మనం చచ్చిపోయినట్టే కదా. ప్రయోజనం లేదు కదా, ఎందుకంటే మనం నీతి తప్పినట్టే కదా. అది మాత్రం ఎప్పుడు కృతజ్ఞతగా మనం మరవకుండా ఉండాలి. హల్లెలూయా. దేవుడు మనకు ఆయన కాడిని ఎత్తుకొని మనము విశ్రాంతి, అది చదువును ఆయన మళ్ళీ 29, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని
నా యొద్దకు నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చాలు నాయనా, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఇప్పుడు ఒకడికి ఆకలి బాగా అయిందనుకో, ఆడికి ఆకలి అయితే ఆడి శరీరం బాధపడుతుందా? ఆడి శరీరం బాధపడుతుందా? ఆడి ఆత్మ బాధపడుతుందా? మనసా? శరీరమేనా? మంచిగా చెప్పండి. శరీరమే కోరుకుంటుందా? ఆత్మ కోరుకుంటుందా? మళ్ళా కరెక్ట్గా చెప్పాలా. ఆత్మ కోరుకుంటుందా? నీకు ఆకలి బాగా అయింది, ఇప్పుడు ఎవడో ఒకడు అప్పుడు నీకు సమయానికి తిండి తీసుకొచ్చి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నీ శరీరం అబ్బా అంటుందా? నీ ఆత్మ అబ్బా అంటుందా? నీ మనసు అంటుందా? మనసే అంటుందా? ఖచ్చితంగా కాదు. ఇది కూడా ఏది కాదు, మన ప్రాణం. మన ప్రాణం అబ్బా నా ప్రాణాన్ని బతికించినావన్నా అంటాం. ఏమంటాం? మన ప్రాణం ఏమంటుంది? మన ప్రాణం ఏమంటుంది? నా ప్రాణం బతికిచ్చినామంటావు. ఆకలితో బాగా ఉంటే మనకు ఏదైనా ముద్దిచ్చినప్పుడు అబ్బా నా ప్రాణాన్ని బతికిచ్చినావు శైలజమ్మ నీకు వందనాలు అంటావు. ప్రాణమే కదా మనల్ని. శరీరం ఎప్పుడు మన ఆత్మలు వీటి కొరకు తనలాడే మన ప్రాణము తనలాడుతుంది. ఇప్పుడు ఏదన్నా మన ప్రాణము మనకు ఎవడన్నా పొద్దంతా పోతుండ అనుకో, పోయి బేవాస్ అయిపోయాడు, ఇంకా లేవలేడు, హాస్పిటల్ తీసుకెళ్తారు. అప్పుడు గ్లూకోజ్ పెడితే మన బాడీలో ఏముంటుంది? గ్లూకోజ్ రక్తంలో, మన రక్తంలో ఏముంటుంది? గ్లూకోజ్ అంటే ఎట్లా వస్తుంది? తింటేనే మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో అది గ్లూకోజ్గా మారి రక్తంలోకి పోయి మనకు ఎనర్జీని ఇస్తుందంట. అది లేనప్పుడు మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆడ వచ్చి గ్లూకోజ్ పెడతాడు. గ్లూకోజ్ అది ఎనర్జీ. అది పెట్టగానే మనం ఎనర్జీ వస్తుంది. అప్పుడు అంటే కొద్దిమంది హాస్పిటళ్ళల్లో రోజులు కొన్ని రోజుల కొద్ది ఉంటారు గ్లూకోజ్తో, అది ఎనర్జీ. అప్పుడు ఏమంటుంది? అబ్బా నా ప్రాణం బతికిచ్చినావు, కానీ నా శరీరాన్ని బతికిచ్చినావు, నా ఆత్మని బతికిచ్చినావు అంట. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన కాడిని ఎత్తుకొని లాస్ట్ చదువునైనా ఆయన కాడిని ఎత్తుకొని ఏలే అనగా అది మీది 29 అదే నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మీ ప్రాణం అన్నాడా? మీ శరీరం అన్నాడా? మనసు అన్నాడా? ప్రాణమే అన్నాడు కదా. అంటే మనల్ని ఎవరైనా బతికిచ్చినప్పుడు మన ప్రాణానికి విశ్రాంతిగా ఉంటుంది, అంతే కదా. అందుకోసమే మన ప్రాణం ఎప్పుడు కూడా ఒక ధనవంతుడు చాలా సంపాదించుకున్నాడు, అతనికి ధనం సంపాదించుకున్నాడు, అన్నీ సంపాదించుకున్నాడు, కానీ నా శరీరమా అన్నాడా? దేన్ని అన్నాడు? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్నాడు, కానీ నా శరీరమా తినమన్నాడా? నా ఆత్మ తినమన్నాడా? దేన్ని అన్నాడు? ప్రాణాన్నే కదా. ఇది అందరికి గుర్తుంది కదా, మీరు ఎందుకు మర్చిపోయారు? ఇది ప్రాణమే కదా. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? విశ్రాంతి దొరుకునట. ఆయన కాడిని ఎత్తుకొని ఆయన దగ్గర నేర్చుకుంటే మన ప్రాణంలోకి విశ్రాంతి దొరుకునంట. హల్లెలూయా. ఇవన్నీ మనము అందుకే దేవుణ్ణి చదవాలంటే ఏం చేయాలి? మనం సువార్తలన్నీ 4 సువార్తలు ధ్యానించి చదివితే మన ప్రాణము, మన ఆత్మ, మనం ఎలా చేయాలా, ఎలా తిరగాల, మనం లోకంలో ఎలా ఉండాలా, ఏ పాపం చేయకూడదు అన్నీ మనం తెలుసుకుంటాం కదా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనతో ఎన్నో మాటలు మాట్లాడతాడు, కానీ మనం అవి పట్టించుకోం కదా అస్సలు. అందుకోసమే ఎప్పుడు కానీ ఆయన ధ్యానించుతూ మనం ఎప్పుడు ఆయన మాటలనే ధ్యానించుకుంటూ ఉండాలా. మనం పిలేమన్ గురించి మాట్లాడుకుందాం. పిలేమన్ పత్రిక మీరు చదువుతారు, చిన్నది ఒకటే అధ్యాయం ఉంటుంది. పిలేమన్ ఒకటే అధ్యాయం ఉంటుంది. పిలేమన్ పత్రిక చిన్న అధ్యాయం. అది ఎవరు చదవరో ఎప్పుడైనా చదివి ఉంటారా మీరు? అది 24 వచనాలు ఏముంటాయి? అది
ఎన్ని వచనాలు అమ్మది? 25 వచనాలు. ఫిలేమోనుకు పౌలు గారు ఒక లేఖ రాస్తున్నాడు. చదువుతాను, చదవమ్మా. ఫస్ట్ నుంచి క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు సహోదరు తిమోతిని మా ప్రియుడును జతపనివాడునైన ఫిలేమోనుకును మన సహోదరి అయిన అపియాకును తోడి యోధుడైన కీచినప్పుడకు నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి రాయినది. హల్లెలూయా. ఇక్కడికి శుభమని చెప్పి రాస్తున్నాడు. మన తండ్రి అయిన దేవుడి నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ఇక్కడికి వాళ్ళకు వందనములు చెప్పేశాడు. మీ ప్రేమ గురించి ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడల మీకు కలిగి ఉన్న ఈ విశ్వాసమును గురించి విని నా ప్రార్థన యందు నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తును బట్టి నీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీకు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన విశ్వాసము ఇతరులు నీ విశ్వాసమందు పాలివారవుటకు ఎలాగమ్మా అనున్నది కార్యకారి కావాలి అని వేడుకుంటున్నాను. ఆపమ్మ. ఇక్కడ దాకా అయినా ఏం చెప్పుకొచ్చాడు, ఏం రాసుకొచ్చాడు ఫిలేమోనుకు? ఇప్పుడు ఏమంటున్నాడు చూడు, 7వ వచనం. సహోదరుడా, పరిశుద్ధుల ఉదయములను నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణ కలిగిన. ఆమేన్. హల్లెలూయా. ఏం కలిగిందంట? పరిశుద్ధులు ఎవరండి? పరిశుద్ధులు అంటే క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన పనిచేస్తున్నవారు. దైవజనులు కావచ్చు, పెద్ద పెద్ద దైవజనులు, మంచి విశ్వాసులు, మంచి ఆయన నమ్మకంగా ఉండేవారు, సేవ చేసేవాళ్ళు పరిశుద్ధులు అంటాం మనం. పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకున్నట ఇక్కడ ఏం జ్ఞాపకం చేశాడు ఆయన? ఒనేసిమనే ఈ ఫిలేమోను ఒక రాజు, చిన్న రాజు పెద్ద రాజు, ఒక రాజు. ఈయన ఫిలేమోను దగ్గర ఒనేసిమని ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు ఈ ఫిలేమోను ఆ కాలంలో సమృద్ధి బాగా ఉన్నవారిని ఏమంటారు? సమృద్ధి కలిగిన వాడై ఉంటాడు అతను. ఆ కాలంలో అప్పుడు ఇక్కడ అంటే మనుషులను కొనుక్కుందరట. ఇప్పుడు యోసేపుని అమ్మేశారు కదా ఆ దేశానికి, కొనుక్కున్నారు కదా. అలాగే ఈ ఒనేసిమోను అతన్ని కూడా చాలామందిని కొనుక్కున్నప్పుడు ఆయన చెప్పిందే మనం చేయాలి కదా. కానీ ఈ ఒనేసిమోను అనేవాడికి ఈ ఫిలేమోను అంటే నచ్చదు, పడదు. పారిపోతే అప్పుడు అక్కడ కంప్లైంట్ చేసినప్పుడు అతన్ని పట్టుకొని జైలు వేసినప్పుడు అక్కడ ఎవరున్నారు? పౌలు గారు ఉన్నారు జైల్లో. పౌలు గారు ఏమంటున్నారు? ఇందాక మీరు చదివింది. పౌలు గారు ఒనేసిము గురించి ఈ లేఖ రాస్తున్నాడు. ఒనేసిము అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. 11వ వచనం చదివినాయన. 11. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు అయను. హల్లెలూయా.
ఈ ఒనేసిం అనే వ్యక్తి జైలుకి వెళ్ళాడు ఇతని దగ్గర నుంచి. జైలుకి వెళ్ళినాక పౌలు గారు ఇతని గురించి ఫిలేమన్ గురించి తెలుసుకొని ఫిలేమన్కు రాసలేక అతన్ని ఎలా మార్చాడు? ఒనేసిం అనే వ్యక్తిని చక్కగా మార్చేసి మంచి జ్ఞానం, మరి దైవజనుడు కదా పౌలు గారి గురించి మీకు తెలుసు కదా, చక్కగా అంటే మనకు దేవుడు సంఘంలో కొన్ని రాళ్ళని ఇస్తాడు. అట్లని మనం ఇప్పుడు ఈ ఫిలేమన్ కూడా అలాంటి వాడే. ఆ రాయిని పౌలు గారు చక్కగా చెక్కి, అప్పుడు పనికి మాలినవాడే, అప్పుడు నీకు పని చేయని వాడే, వీడు వేస్ట్ కాడు, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు 11 మళ్ళీ చదువు. ఇప్పుడు అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. అంటే అతడు మార్పు వచ్చిందా లేదా? పౌలు గారిని చూసి మార్చేసాడా లేదా? మార్పు చెందాడా లేదా? దేవుడు నేను ఏమంటానంటే, మనం దేవుని పని చేసేవారికి కరెక్ట్గా గుర్తుపెట్టుకుని, పౌలు ఎవరు? దేవుని పని చేసేవాడు, దేవుని దైవజనుడు, దేవునితో భయభక్తులు ఉన్నవాడు. ఈ ఫిలేమన్ అనే వ్యక్తి దగ్గర పనిచేసేటప్పుడు ఆయనకు నచ్చలేదు, జైల్లో వేశారు, వాడి ప్రవర్తన బాగలేదు. కానీ ఎవరు మార్చారు ఈయనని? పౌలు గారు మార్చారు. పౌలు గారు ఎవరు? దైవజనులు. దైవజనులు అన్నప్పుడు సంఘంలో మనకు దేవుడు కొన్ని రాళ్ళని ఇస్తాడు. ఏ రాళ్ళని? పాపులని అందరినీ మనకు పనిచేసే వాళ్ళకి ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళని మనము తోసివేయకుండా చెక్కాల. ఒక 10 రాళ్ళని ఇచ్చాడు అనుకో, ఆ 10 రాళ్ళ కోసం మనం ఏం చేసుకుంటాం? ఆ శిల్పిలో ఇప్పుడు ఆ బొమ్మలు అవి చెక్కేవాడు ఏం చేసుకుంటాడు? అన్నీ వాటికి కావలసినవన్నీ అవన్నీ రెడీ చేసుకొని చెక్కుకుంటా వస్తాడు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? మనము కూడా ఆ రాళ్ళని చెక్కాలంట. ఒక్కొక్క రాయిని, ఒక్కొక్క మనిషిని వారికి ఏ రీతిలో మనం ఉంటే నచ్చుతామో. ఇప్పుడు పౌలు గారి దగ్గర ఒనేసిం వెళ్ళాడు. వెళ్ళినప్పుడు జైల్లో పౌలు గారిని చూసి, అతని ప్రవర్తన చూసి మారిపోయాడా లేదా? మారినప్పుడు సంఘంలో మనల్ని కూడా మనం దేవుని పని చేసే వ్యక్తులను చూసి మన అవతల కూర్చున్న వ్యక్తులు మారిపోవాలా. మార్పు రావాలంటే మనం ఏం చేయాలా? వారిని చెక్కాలా, దేవుని మాటలు చెప్పాలా అనుదినం. ఎప్పుడు వాళ్ళతో కలిసి వచ్చామా పోయామా, వచ్చారా పోయారా ఆగిపోయారా అలా కాకుండా ఎప్పుడు మనం దేవుని మాటలు చెప్పి వాళ్ళని చెక్కుతూ ఉండాలి, తోసివేయకూడదు. దేవుని పని చేసేవారు ఎప్పుడు కానీ మన ముందున్న వారిని దేవుడు మనకు ఎందుకు ఇస్తాడు? వాళ్ళని ఒకవేళ నీకు అందరినీ మంచి వాళ్ళనే ఇచ్చాడు అనుకుందాం, మరి నువ్వెందుకు ఇక్కడ? నేను ఎందుకు? నాకేం పని ఉంటుంది? అక్కయ్య మనకేం పని ఉంటుంది? ఉండదు కదా. అందుకోసమే ఇక్కడ ఏమన్నాడు పౌలు గారు? ఏమని రాస్తున్నాడు వాళ్ళకు? అప్పుడు పనికి మాలినవాడే, కానీ ఇప్పుడు నీకును నాకును మనం కూడా దేవునికి మన దగ్గరికి వచ్చిన వాళ్ళని మార్చి ప్రయోజనకైన వారు. అప్పుడు ఏం చెప్పాలి మనం దేవునికి? దేవా, అప్పుడు పనికి మాలినవాడు వచ్చాడు నా దగ్గరికి, కానీ ఇప్పుడు నీ పని చేసే వాళ్ళ లెక్క నేను తయారు చేశాను అని చెప్పుకోలాగా ఉండాలా లేదా మనం? కదా బాబు? ఖచ్చితంగా. ఇందాక ఏం చెప్పారు ఆ చెల్లి ఉన్నావు తమ్ముడు? ఏం చెప్పారు వాళ్ళు సాక్ష్యంలో? ఏమన్నా అర్థమైందా? ఎలా మార్పు వచ్చింది? మన పక్క వారిని చూస్తే మార్పు వస్తుంది. మనం దరిద్రులం అయితే వాళ్ళు కూడా, ఇందాక అన్నాను కదా, బూడిది రాసుకుంటే మనల్ని కాపాడేవాడు ఎవడు ఉండడు. అందుకోసమే మనం ఎక్కడికి వచ్చాము? దేవుని దగ్గరికి. పరిశుద్ధుడు దేవుడు మన యేసయ్య. ఆయనకు అసలు ఏం లేదండి మన కొరకు, మన పాపంల కొరకు ఆయన వచ్చి, ఆయన ఎన్నో దెబ్బలు తిని రక్తాన్ని కార్చి, మన రక్తంలో ఏముంది? మన రక్తం అంతా పాపమే, కానీ ఆయన రక్తంలో ఏమైనా ఉందా? పరిశుద్ధి. ఆయన రక్తాన్ని మనకు గ్లూకోజ్గా ఎక్కించి మనకిచ్చి మనల్ని కడిగినప్పుడు ఎట్లా ఉండాలి? మనం పరిశుద్ధంగా ఉండాలి. అందరినీ మనం ఏం చేయాలి? రాళ్ళలాగా చెక్కాలి మనకి ఇచ్చిన మనుషులని. ఎప్పుడు కూడా తోసివేయకూడదు ఎవరిని. ఇక్కడ పౌలు గారు అదే మాట్లాడుతున్నాడు. మనం ముందు కూడా ఏం చదువుకున్నాం? ముందు సమస్త 28:19
శిశువులుగా 19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులని శిశులుగా చేయడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి బాప్టిజం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వారన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఆమేన్. హల్లెలూయా. మనం అలాగే చేయాలి కదా. ఎవరిని చేయమంటున్నాడు? ఆయన రక్తంలో కడగబడ్డ వారిని, పరిశుద్ధులని వెళ్ళి సమస్త జనుల దగ్గరికి వెళ్ళి అందరినీ మార్చమంటున్నాడు, పరిచర్య చేయమంటున్నాడు, సువార్త చేయమంటున్నాడు. మనం చేస్తున్నామా? కనీసం బైబిల్ అని చదువుతున్నామా? రోజు చదువుతున్నామా? చదవాలి, బైబిల్ చదవాలి. మనకు కనిపించిన వారికి దేవుడి మాటలు చెప్పాలా. మనం ఖచ్చితంగా మనకు బైబిల్లో ఏం మాట్లాడాడో దేవుడు అయ్యే మాట్లాడి వ్యర్థమైనవి చెప్తే వాళ్ళు మారిపోర్లే. వాళ్ళకి ఏ విధంగా మనం తగ్గింపు, ఫస్ట్ మన దగ్గర తగ్గింపు ఉంటే వాళ్ళు తగ్గించుకుంటారు కదా. అందుకోసమే దేవుడు మనకు అనేక రీతిలో మనకిచ్చిన సమయం తక్కువ అయిపోయింది, క్షమించాలి. దేవుడి చిత్తమైతే మళ్ళొకసారి మాట్లాడుకుందాం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని కళ్ళు మూసుకున్నట్టయితే, స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా అయ్యా, నువ్వు పరిశుద్ధుడవు 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 తండ్రి. కోట్లాది కోట్ల దేవదూతలు నిన్ను ఆరాధిస్తుంటాయి తండ్రి, మేము ఆరాధించలేకపోతున్నాం ప్రభువా. అయ్యా, సమస్త జనుల దగ్గరికి మీరు వెళ్ళి అయ్యా మీ పరిచర్యం చేయమంటున్నాం నాయన, మేము చేయలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి ప్రభువా. అందరికీ మీ సాయం దయచేయండి ప్రభువా. నాయన మీరు మాట్లాడిన మాటలు నైనా అందరి ఉదయాలు నాటుకొని తండ్రి 10 మందికి ఇంకా చెప్పేలాగా మీ సాయం దయచేయండి ప్రభా. ఇక్కడికి వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. నైనా సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, మీ భారం నేను మోస్తానంటున్నావు ప్రభా. అలాగని పిల్లలు వచ్చి ఉన్నారు ప్రభా, వారికి ఏ అవసరతలు ఉన్నాయో అవన్నీ మీరు తీర్చమని తండ్రి నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను. నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని, ఇంకా బాగుగా మీ సేవలో వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా అయ్యా, మేము వెళుతుండగా మీ సాయం దయచేయమని ముగించుకొని నేను తిరిగి వెళుతుండగా మీ ప్రేమ మీ దయ ఉంచమని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించుము యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నిజంగా ఈరోజు మనం ఏ వాక్యం నేర్చుకున్నామండి? సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసం ఇవ్వుడి. బాప్తిసం ఇచ్చిన తర్వాత వారి మీద మోయబడిన కాడి ఏంటి? ఏం కాడి మోయబడ్డారు? కాడి ఏం కాడి? సువార్త.
సువార్త అనే కాడి వారి మీద మోయబడింది. అంటే ఈ సమస్త జనులందరినీ కూడా శిష్యులుగా చేయమని అని అన్నారంటే సువార్త తెలియచేయబట్టే కదా. సువార్త అంటే ఏంటి? వాక్యాన్ని వారికి తెలియచేయబట్టే కదా. అందుకనే మనము రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని అని అంటున్నారు కదా. ఆయన మన మీద మోపబడిన కాడి ఏంటి అని అంటే సువార్తనే కాడి. ఈరోజు మన మీద మోపబడిన కాడి ఏంటంటే సువార్తనే కాడి. ఆ కాడి ఏంటంటే ఆ సువార్త ద్వారా దేవుని ఎరగనటువంటి వారిని దేవునిలోకి నడిపించాలి. అది నా మీద ఉంచబడిన బాధ్యత. కాడి, సువార్త అనే కాడి అన్నమాట. దయచేసి మనము ఎందుకు దేవుడు మనల్ని లోకంలో నుంచి వేరు చేసి రక్షించారు, మన మీద ఏ పని పెట్టారంటే నేను నా కుటుంబము ఎప్పుడు సంతోషంగా ఉండాలి, కష్టపడి జీవించాలి, అదొకటమే కాకుండా దేవుణ్ణి ఎరగనటువంటి వారిని కూడా దేవుళ్ళలోకి నడిపించాలి. మరి చక్కటి మాటలు చెప్పి సంఘాన్ని బలపరిచిన సాకాపరి గారి అన్న సతీష్ బాబాయ్ గారికి సంఘం తరపున నిండు మనసుతో వందనాలు. మీరు ఇంకా రానున్న దినాల్లో ఇంకా చక్కటి వర్తమానాలతో మా అందరినీ బలపరచాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి దయచేసి అందరూ లేచినట్లయితే సాకాపరి గారు వస్తారు. స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా, మహోగనుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా తండ్రి, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఇంతవరకు మమ్మల్ని నాయనా మీ కృపలో భద్రపరిచి అందరినీ తోలుకొని వచ్చి నాయనా నీ పిల్లలందరూ నిన్ను స్తుతించి గణపరిచి నిన్ను మహిమపరిచి ఉన్నారు ప్రభా. మీరు ఆనందించారని మేము నమ్ముతున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఎత్తబడిన వాక్యము అందరూ నేర్చుకొని నాయన సర్వలోకానికి వెళ్ళి మీ సువార్త చేసే సాయం అందరికీ దయచేయండి ప్రభా. ఇదిగో ప్రభా, నీ పిల్లలు ఏ చిత్తంతోనైతే నీ మందిరానికి వచ్చి ఉన్నారో నాయన వారి ఆశలన్నీ మీరు నెరవేర్చండి, వారి సమస్యలన్నీ మీరు తీర్చండి ప్రభా. ఇంకా రాలేకున్న బిడ్డలకు మీరు సాయం అందించండి, వారు రావడానికి మీరు సాయం దయచేయండి ప్రభా. యేసయ్య, ఎందు నిమిత్తమైతే రాలేకపోతున్నారో వారికి మరి విడుదల దయచేయండి ప్రభా. తండ్రి, ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న వారిని మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా, నీ సేవలో వాడబడుతున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి తండ్రి. అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా తండ్రి, అయ్యో తండ్రి, తేజోమయుడు పెంతికోస్తు సంఘం నాయన ఎంతో మరి భారంతో ఉంది నాయన, మీరే దీవించండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు అభివృద్ధి పరిచినందుకు నీకు వందనాలు. ఇంకా ఎన్నో అవసరతలు ఉన్నాయి ప్రభా. సంఘం కొరకు మరి అందరూ ప్రార్థించే సాయం మీరు దయచేయండి ప్రభా. మీరే సాయం దయచేయండి ప్రభా. సంఘాన్ని అభివృద్ధి పొందడానికి నాయన మీరు ఏ అవసరతలు ఉన్నాయో తీర్చండి ప్రభా. రెంట్ విషయంలో కావచ్చు నాయన, ట్రాన్స్పోర్ట్ విషయంలో కావచ్చు, అవన్నీ మీరే నెరవేర్చమని నాయన. మీరు అన్నీ ఎరిగిన వాడవు నాయన. మా బాధలు కష్టాలు అందరూ ఏ పనులు చేస్తున్నారో మీరు తెలిసిన వారు ప్రభా. ఏ అవసరతలు ఉన్నాయో ప్రతి ఒక్క బిడ్డకు మీరు తీర్చండి ప్రభా. పేరు పేరున ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఆ బిడ్డని మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. తండ్రి, ఎవరైతే బాధల్లో ఉన్నారో ఐడీలు లేకనైనా వారు ఐడీలు రావడానికి మీ సాయం దయచేయండి ప్రభా. తండ్రి, ఇంకా పనులు లేకుండా ఉన్నవారిని మీకు పనులు వచ్చేలాగా మీరు సాయం దయచేయండి ప్రభా. అయ్యా, మరి ఇండియా దేశంలో వరదలతోని చాలామంది బాధలో ఉన్నారు. విజయవాడ పట్టణం, ఖమ్మం పట్టణం, వారికి మీరు ఆదరణ కల్పించండి, ఓదార్చండి ప్రభా. మీ సాయం అందించమని అడుగుతున్నాం ప్రభా. సంఘంలో ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, పేరు పేరున తండ్రి, పేరు పేరున ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, వాళ్ళ పిల్లల్ని దీవించండి నాయన. వారి కుటుంబాలలో ఏ అవసరతలు ఉన్నాయో అవన్నీ మీరు తీర్చమని దాసుల కుటుంబాలను దీవించండి నాయన. అయ్యా, మీ దాసుడు సంఘ కాపరి నాయన మరి రాలేకుండా ఉన్నాడు నాయన. మరి మీ సిద్ధమైతే వచ్చేవారం మరి నాయన డ్యూటీ మార్చి నాయన మీ సంఘానికి నాయన మీ మందిరానికి తోలుకొని రావాలని మేము అడుగుతున్నాం ప్రభా. అయ్యా, మరి వచ్చే వారం మీ సిద్ధమైతే డ్యూటీ మారేటట్టు మీ సాయం దయచేయండి తండ్రి. ఇంకా ఎవరైతే రాలేకుండా ఉన్నవారో వారందరినీ మీరు రప్పించండి తండ్రి. మరి దాసుల కుటుంబంలో వారి పిల్లల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి కుమారుడు రావడానికి మీరు సాయం అందించండి త్వరగా నాయన. మరి టికెట్ విషయంలో కానీ వీసా విషయంలో కానీ త్వరగా మీరు సాయం అందించమని అడుగుతున్నాం ప్రభా నాయన. మరి వారి కుమార్తె కూడా మళ్ళీ
తల్లితో ఇక్కడ ఉండాలని ఆశపడుతుంది ప్రభా. మరి రావడానికి మీ సాయం అందించండి మీ చిత్తమైతే తండ్రి. ఇంకా అందరిని దీవించి ఆశీర్వదించమని నాయన, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని నాయన, మీరు ఇచ్చిన కంపెనీని కూడా జ్ఞాపకం చేసుకోమని, ఏ అవసరతలు ఉన్నాయో అవన్నీ మీరు అందించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతూ వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. పరలోక ప్రార్థన. మమ్మల్ని ఇస్తున్న ప్రియా పరలోక తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడమలో అపరాధం చేసిన వారిని మేము క్షమించిన రీతిగా మా అపరాధాలను క్షమించండి దేవ. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించమని. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం మీరై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్కయు పరిశుద్ధ కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి చెందవలసిన దీవెన ఆశీర్వాదాలు దేవుడు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. 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 ఆశీర్వాదం బుల్మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మహిమీద కృమ్మరించుము దేవా, రమ్మరా ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. హల్లెలూయా. మరి ఈరోజు భోజనాలు చాలా ఎక్కువ వండినాం, మరి తక్కువ జనాలు వచ్చారు. డబల్ తినాలి అందరూ.